ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు నుంచి నిరంతరం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి. ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మంత్రిని సత్యకుమార్ గారిని ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తారంగా ఒక్కొక్కరి మెడికల్ కాలేజీలు, రెండో వైపున హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఆరోగ్యాలన్నీ కూడా ఇబ్బంది రాకుండా ఔషధాలను సప్లై చేస్తూ ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలకి, బర్రెలకి, ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు కానీ జంతువులు కానీ ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. అలా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టున్నారా లేదా, మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా, ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా, లేదా నాసిరకమైన మందులు, దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా, వీటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కావలిలో ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ని ఒకరు నియమించారు. వీరి ఆధ్వర్యంలో దాదాపు 900 షాపులు మన కావలి డివిజన్, కోవూరు మొదలుకొని ఉదయగిరి మొదలుకొని కావలి వరకు ఉన్నటువంటి వాటిలన్నింటిలో ఒకటి వెటర్నరీ వైపు, రెండు మనుషుల వైపు, జంతువుల వైపు, మనుషుల వైపు, రెండు వైపున వాడేటువంటి మందులు కల్తీ లేకుండా చూడటమే వీళ్ళ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ని ఏర్పాటు చేసి ఈ రోజు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ గారి చేతుల మీదుగా కర్నూలులో నుంచి వర్చువల్ గా 11 సెంటర్లు, మన కావల్లో ఉన్నటువంటి సెంటర్ లాంటి సెంటర్లు 11 సెంటర్లతో పాటు వివిధ రకాలైనటువంటి అన్నిటినీ కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా అవేర్నెస్ చాలా అవసరం. ఏదో మందులు మింగుతున్నాం, ఆ మందుల వల్ల జబ్బులు తగ్గడం లేదనో అపోహల కంటే మనం వాడే ముందు వాళ్ళు చెప్పినటువంటి స్టిప్ మీద ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే